Hello students, welcome back to Chemistry Wins YouTube channel. So let us discuss about azeotropes. So azeotropes ante enti? Azeotropes annave, these are the non-ideal solutions. So they deviate from the Raoult's law. Okay, so they do not obey Raoult's law. So azeotropes are also non-ideal solutions. So they contain two or more components having same composition in liquid and vapor phase. So that is the special character of azeotropes. So azeotropes will be having the same chemical composition in vapor as well as in the liquid phase. So these are the non-ideal solutions. So ఏ solutions అయితే వేపర్ ఫేజ్లోను లిక్విడ్ ఫేజ్లోను ఆ సొల్యూషన్లో ఉండే కాంపోనెంట్స్ యొక్క కాంపోజిషన్ అంటే దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఇన్ ద సొల్యూషన్, రైట్, అది ఏ మాత్రము మారదు, సేమ్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సో అటువంటి మిక్చర్స్ని మనము ఎజియోట్రోప్స్ అని అంటాం. సో దే హ్యావ్ అ సేమ్ కాంపోజిషన్ ఇన్ లిక్విడ్ అండ్ వేపర్ ఫేజ్. ఓకే, సో ఇటువంటి ఎజియోట్రోపిక్ మిక్చర్స్లో ఉండే టూ కాంపోనెంట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉండే కాంపోనెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందాం, ఏ కాంపోనెంట్ బి కాంపోనెంట్ రెండు కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతాయి. సో కాబట్టి ఎజియోట్రోప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకోండి, మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 68% నైట్రిక్ యాసిడ్, 32% వాటర్. ఓకే, సో మీకు ఈ ఎజియోట్రోపిక్ మిక్చర్లో ఉండే నైట్రిక్ యాసిడ్ వాటర్ రెండు కూడా లిక్విడ్ ఫేజ్లో ఇదే పర్సంటేజ్ ఉంటుంది, ఇదే కాంపోజిషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సొల్యూషన్ 68% నైట్రిక్ యాసిడ్, 32% వాటర్ ఎప్పుడైతే ఎవాపరేట్ అయ్యి వేపర్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు వేపర్స్లో కూడా కాంపోజిషన్ 68% నైట్రిక్ యాసిడ్, 32% వాటర్ అనే కాంపోజిషన్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇవి ఎవాపరేట్ అయ్యే వేపర్స్గా మారుతాయి అప్పుడు ఆ వేపర్స్లో ఉండే నైట్రిక్ యాసిడ్ని సపరేట్ చేయలేం, వాటర్ని సపరేట్ చేయలేం. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ మనము ఆ వేపర్ ఫేజ్లో దాని యొక్క కాంపోజిషన్ మనము ఆల్టర్ చేయాలి. వీ కెనాట్ ఆల్టర్ ఇట్, వీ కెనాట్ చేంజ్ ఇట్. ఓకే, రైట్. సో ఇవి ఒకే టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతాయి కాబట్టి దీన్ని కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్స్ అని అంటారు. కాబట్టి వీ కెనాట్ సపరేట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎజియోట్రోపిక్ మిక్చర్ బై ఫ్రాక్షనల్ డిస్టిలేషన్. సో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అంటే ఏంటండి? 2 or more కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ సొల్యూషన్ మీరు ఒక సొల్యూషన్ 2 or more కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ సొల్యూషన్ మీరు హీట్ చేయండి. సో హీట్ చేస్తే ఎవాపరేషన్ అయిపోతాయి. ఎవాపరేషన్ అయిపోయిన తర్వాత కాంపోనెంట్ ఏకి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర సపరేట్ అయిపోతుంది. కాంపోనెంట్ బి బాయిలింగ్ పాయింట్ వేరేగా ఉంటుంది, అది సపరేట్ అయిపోతుంది. కాంపోనెంట్ సి కూడా దీని యొక్క బాయిలింగ్ పాయింట్ వేరే విధంగా ఉంటుంది, సపరేట్ అయిపోతుంది. అంటే బేస్డ్ ఆన్ ది బాయిలింగ్ పాయింట్స్ మనము ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూజ్ చేసి ఆ కాంపోనెంట్స్ మనం సపరేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ అజియోట్రోపిక్ మిక్చర్స్లో ఉండే ఈ టూ కాంపోనెంట్స్కి సేమ్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సో కాబట్టి మనము సపరేట్ చేయడం కుదరదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సపరేట్ ద components present in the azeotropes by fractional distillation, but we can separate it by using azeotropic distillation. So azeotropic distillation అనే ప్రాసెస్ యూజ్ చేస్తే అప్పుడు ఈ azeotropic మిక్చర్లో ఉండే ఇండివిజువల్ కాంపోనెంట్స్ మనము సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ద కాంపోజిషన్ ఆఫ్ azeotropes in liquid and vapor phase is the same అండ్ కుడ్ నాట్ బి ఆల్టర్డ్. సో లిక్విడ్ ఫేజ్లో కానీ వేపర్ ఫేజ్లో కానీ దీని కాంపోజిషన్, దీంట్లో ఉండే కాంపోనెంట్స్ యొక్క పర్సంటేజ్లు ఫిక్స్డ్గా ఉంటాయి, అవి ఆల్టర్ కావు. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈ టూ కాంపోనెంట్స్ బాయిల్ అవుతాయి. సో కాబట్టి అజియోట్రోప్స్ని కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్స్ అని అంటారు. సో లిక్విడ్ ఫేజ్లో వేపర్ ఫేజ్లో సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. కాంపోజిషన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్స్ అండి. ఆ సొల్యూషన్లో ఉండే కాంపోనెంట్స్ పార్ట్స్ ఎన్నెన్ని ఉన్నాయి, ఎంతెంత పర్సంటేజ్లో ఉండదే జనరల్గా మనం దాన్ని ఏమంటామంటే కాంపోజిషన్ అని అంటాం. ఓకే, రైట్. దెన్ టైప్స్. సో ఎన్ని టైప్స్ ఉంటాయి అజియోట్రోప్స్ అంటే? అజియోట్రోప్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో టైప్ 1 ఈజ్ మినిమం బాయిలింగ్ అజియోట్రోప్, టైప్ 2 ఈజ్ మ్యాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్. సో టైప్ 1 మినిమం బాయిలింగ్ అజియోట్రోప్, టైప్ 2 మ్యాక్సిమం బాయిలింగ్ అజియోట్రోప్. సో మినిమం బాయిలింగ్ అజియోట్రోప్స్ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ ద రౌల్ట్స్ లా. సో రౌల్ట్స్ లా నుంచి పాజిటివ్ డీవియేషన్ని షో చేస్తాయి మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్. అంటే మినిమం బాయిలింగ్, మినిమం అంటే లో, అవునా అండి? సో ఎందుకు దీన్ని మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అన్నారంటే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎజియోట్రోప్ ఈజ్ లెస్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్. అంటే ఎజియోట్రోప్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఆ ఎజియోట్రోప్లో ఉండే కాంపోనెంట్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే తక్కువగా ఉంటుంది. సో దాన్నే మనము మినిమం, అటువంటి ఎజియోట్రోప్స్ని మనము మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
95.63% ethanol, C2H5OH, ethyl alcohol, 4.37% వాటర్. ఈ ఎజియోట్రోపిక్ మిక్చర్ జనరల్గా మనకు ఫెర్మెంటేషన్లో మనకు వస్తూ ఉంటుందండి. ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్స్ బై ఈస్ట్ ఇట్ విల్ గివ్స్ 95.63% ఇథనాల్, దట్ ఈస్ C2H5OH, అండ్ 4.37% వాటర్. ఓకే, సో ఈ మిక్చర్, ఈ ఎజియోట్రోపిక్ మిక్చరు బాయిలింగ్ పాయింట్ ఎంతో చూడండి, 78.2 degrees సెంటీగ్రేడ్. ఓకే, రైట్. బట్ ఇథనాల్ ఒక కాంపోనెంట్ ఇథనాల్ ఉంది కదండి, 95.63%. ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ మనం చూస్తే ఆ వాల్యూ 78.4 degrees సెంటీగ్రేడ్. ఓకే, రైట్, విచ్ ఈస్ హయ్యర్ అండ్ వెన్ కంపేర్ విత్ 78.2 degrees సెంటీగ్రేడ్. అండ్ వాటర్ మనందరికీ తెలుసు, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees సెంటీగ్రేడ్, విచ్ ఈస్ ఆల్సో హయ్యర్. ఓకే, అంటే అజియోట్రోపిక్ మిక్చర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమో తక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే అంటే ఆ అజియోట్రోపిక్ మిక్చర్లో ఉండే కాంపోనెంట్స్ బాయిలింగ్ పాయింట్స్తో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ 95.63% ఇథనాలు, 4.37% వాటర్ ఉండే అజియోట్రోప్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే 78.2 degrees సెంటీగ్రేడ్. ఈ వాల్యూని మనము ఇథనాల్ బాయిలింగ్ పాయింట్తో కంపేర్ చేసినా తక్కువే, అండ్ వాటర్ బాయిలింగ్ పాయింట్తో కంపేర్ చేసినా తక్కువగానే ఉంటుంది. సో ఇటువంటి ఎజియోట్రోప్స్ మనం ఏమంటామంటే మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ ఆర్ పాజిటివ్ ఎజియోట్రోప్స్ అంటాం. They show positive deviation from Raoult's law. Okay, right. Then next second category of azeotropes, maximum boiling azeotropes. So ఈ azeotropes ఏం చేస్తాయంటే వీటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఆ అజియోట్రోపిక్ మిక్చర్లో ఉండే కాంపోనెంట్స్ బాయిలింగ్ పాయింట్ కంటే ఎక్కువగా ఉంటుంది. సింపుల్ అండి. ఓకేనా. దే షో నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా. ఓకే, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నెగిటివ్ ఎజియోట్రోప్స్. మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ నెగిటివ్ డీవియేషన్ చూపిస్తాయి, మినిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ పాజిటివ్ డీవియేషన్ చూపిస్తాయి రౌల్ట్స్ లా నుంచి. ఓకే, సో ముందుగానే చెప్పుకున్నాం, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎజియోట్రోప్ ఈజ్ గ్రేటర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 68% నైట్రిక్ యాసిడ్, 32% వాటర్. సో ఈ ఎజియోట్రోప్లో మనకి ఏంటంటే మనకు ఈ ఎజియోట్రోపిక్ మిక్చర్ దట్ ఈస్ 68% నైట్రిక్ యాసిడ్, 32% వాటర్ ఎజియోట్రోపిక్ మిక్చర్ బాయిలింగ్ పాయింట్ 120.4 degrees సెంటీగ్రేడ్ అండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ 120.4 degrees సెంటీగ్రేడ్ బాయిలింగ్ పాయింట్ను మనము నైట్రిక్ యాసిడ్ బాయిలింగ్ పాయింట్తో కంపేర్ చేద్దాం. సో నైట్రిక్ యాసిడ్ బాయిలింగ్ పాయింట్ యాక్చువల్గా ఏంటంటే లోయర్ అండి, తక్కువే, 83 degrees సెంటీగ్రేడ్. ఓకే, లోయర్. ఓకే, దెన్ వాటర్ బాయిలింగ్ పాయింట్ మనందరికీ బాగా తెలుసు, 100 degrees సెంటీగ్రేడ్. ఓకే, సో ఈ కాన్స్టిట్యూయెంట్స్ అయిన నైట్రిక్ యాసిడ్, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే ఎజియోట్రోపిక్ బాయిలింగ్ పాయింట్ చాలా హైగా ఉంది. సో కాబట్టి హై ఉంది కాబట్టి మ్యాక్సిమం బాయిలింగ్ ఎజియోట్రోప్స్ అని అంటాం. సో ఈ విధంగా ఎజియోట్రోప్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సింపుల్గా ఎజియోట్రోప్స్ అంటే ఇవి నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో దీస్ ఆర్ ది నాన్ ఐడియల్ సొల్యూషన్స్ దట్ హ్యావ్ ద సేమ్ కెమికల్ కాంపోజిషన్ ఇన్ వేపర్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ ఫేజ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎజియోట్రోప్స్. Azeotropes cannot be separated by fractional distillation. Why? The reason is very simple. They have same percentage of constituents in vapor phase. So, and they boil at the same temperature. Both the components present in the azeotrope, they boil at the same temperature. So we cannot separate them. If one component boils at one particular temperature, another component boils at another temperature, different temperature, we can separate them, but it is not possible because both the components are boiled, they boil at only one at the same or one particular temperature. Okay, so they are also called as constant boiling mixtures. They boils at fixed temperature, so that they are called as constant boiling mixtures. They have same composition in liquid as well as vapor phase. Azeotropes are two types, minimum boiling azeotropes and maximum boiling azeotropes. Minimum boiling azeotropes will be having the boiling point less than the any of its components, whereas maximum boiling azeotropes will be having the boiling point greater than the any of its components. So that's about this video, students. So I hope you like this video. Thank you for watching.